తెలంగాణ వ్యాప్తంగా యాసంగి వరి కోతలు మొదలైన ఆ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగట్లేదు. చాలా జిల్లాల్లో రైతులు వరి కోసి ధాన్యాన్ని రోడ్ల పక్కన ఆరబెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ వీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. భువనగిరి ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై గొంగిడి సునీత రైతులతో కలిసి బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో ధాన్యం తూకం వేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తూకం వేసి మద్దతు ధర కల్పించాలని గొంగిడి సునీత డిమాండ్ చేశారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మండలాల్లో అసలు కొనుగోలు కేంద్రాలే ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కుతోన్న పరిస్థితి. ఇటు నల్గొండ జిల్లా కనగల మండలము బచ్చన్నగూడెంలో ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆత్మహత్యకు యత్నించాడు. ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ సైదులు పురుగుల మందు తాగడం కలకలం రేపింది. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ధాన్యం సేకరణలో రైతుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టుగా సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సైదులకు చికిత్స కొనసాగుతుంది.